ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం అనేది రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను చర్చలోకి వచ్చిన పరిస్థితి. అన్ని సర్వేలు కూడా పవన్ కళ్యాణ్ గెలుపు అనేది నెల్లూరుపై నడక లాంటిది అని చెప్పేసి అన్ని సర్వేలు చెప్తున్నాయి. నిజంగా జరిగే అవకాశం ఉందంటారా? అన్ని సర్వేలు ఊరినే ఊతపూతగా వాడదు. అన్ని సర్వేలు చెప్తా, వాళ్ళ సర్వేలు చెప్తున్నాయి అంతే చెప్తే. అన్ని సర్వేలు పిఠాపురంలో అతనికి అగ్ని పరీక్ష పవన్ కళ్యాణ్కి, అదేమి కేక్ వాక్ కాదు. అతను ఎందుకంటే అతనేదో అక్కడ భీమవరము గాజువాకలో నుంచుంటే పోయినసారి ఓడించాము పాపం అని ఒక సింపతి అయినా ఉండేది. ఇప్పుడు ఇక్కడికి వస్తే అతను ఇక్కడ ఫారినరు, ఇతనికి ఏమి అక్కడ బేస్ లేదు. కేవలం కాపులు ఉన్నారు అన్నంత మాత్రాన ఆ అమ్మాయి కాపు ఆడపడుచే, ఆ అమ్మాయి గీత ఏమి వేరే కాదు, కాపు ఆడపడుచు కనుక కాపులు అని అందులో ప్లస్ వాళ్ళ కాపులు పవన్ కళ్యాణ్ ఎంతవరకు స్వీకరిస్తున్నారు క్వశ్చన్ మార్కు. కాపులు పరువు తీసేశాడు, కాపుల్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చోబెట్టాడు. ముద్రగడ పద్మనాభం కాపుల కోసం ఉద్యమం చేసినప్పుడు చంద్రబాబు ముద్రగడ పద్మనాభాన్ని అతని కుటుంబాన్ని అల్లరిపాలు చేసి పోలీస్ స్టేషన్లో నుంచోబెట్టి అవమానపరిచి వాళ్ళ కుటుంబం యావత్తు సూసైడ్ చేసుకోవడానికి సిద్ధపడే స్థాయికి తరిమితే, అలాంటి అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నా మాట్లాడా? ఇలాగ వంగవీటి రంగాని చంద్రబాబు ఆధ్వర్యంలో హతమార్చడం జరిగితే ఆ సందర్భంలో ఏమన్నా మాట్లాడా? కాపుల గురించి ఏనాడు గళమెత్తాడు? కేవలం తన సీఎం అవడానికి కాపులందరూ గెలిపిస్తేసి అవుతానన్నాడు. సరే ఓకే, అలా అనుకున్నా కూడా ఇవాళ కాపులు తీసుకెళ్ళి చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చోబెట్టాడు తప్పితే తను సీఎం అవడానికి కాదు. అందుకని కాపులందరూ కూడా మా పరువు తీసేశాడు, మా మర్యాద తీసేశాడు, మా ఆత్మగౌరవం దెబ్బ కొట్టాడు అని కాపులు కూడా అతన్ని స్వీకరించే పరిస్థితిలో లేదు. అతని ఫ్యాన్స్ కూడా అతని జన సైనికులు కూడా ఎన్నాళ్ళు మేము చొక్కాలు దింపుకుని మా డబ్బులు ఖర్చు పెట్టుకుని గొంతులు తెచ్చుకొని రేపు కాబోయే పిఎం, ఎల్లుండి కాబోయే పిఎం, మా పవర్ స్టార్ గాడి గుడ్డు గంగడ పాత్ర అని మేము గొంతులు తెచ్చుకుని ఎగిరాము. ఇవాళ నువ్వు తీసుకెళ్ళి మమ్మల్ని చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చోమంటే మాకేం కర్మ, చంద్రబాబుని సీఎం చేయడానికి మాకేం కర్మ, నీ వెనకాల నిలబడాల్సిన దరిద్రం మాకెందుకు అని ఫ్యాన్స్ కూడా. అందుకనే వారాహి కూడా మన పోస్ట్ అనేది మళ్ళీ పోస్ట్. ఇది పరిస్థితి. ఈ నేపథ్యంలో అతను ఎంతవరకు గెలవగలడు, వర్మ అనే అతను ఎంతవరకు ఇతనికి అండగా చేసి కోఆపరేట్ చేయగలడు, ఇవన్నీ వెయిట్ అండ్ సీ. అగ్ని పరీక్ష అతనికి కేక్ వాకు గుడ్డు వాకు కాదు. అక్కడే వంగ గీత బాగా చదువుకున్న ఆవిడ, బాగా ప్రజల్లో మమేకమైన ఆవిడ, చాలా అనేక రాజకీయంగా అనేక పదవులు చేసిన ఆవిడ. సో ప్రజలతోటి ఈయన ఎప్పుడో వచ్చి ఏదో మాట్లాడి ఆవేశంగా మాట్లాడి ఈ నాయకుడిని ఎత్తిన పెట్టుకోవాలా, మనకు అందుబాటులో ఉండి ఎప్పుడు నమ్రతగాను మంచిగాను సాఫ్ట్గాను పనిచేసే ఈవిని ఎన్నుకోవాలనే ప్రశ్న కూడా ఉంది అక్కడ. సో ఇక్కడేదో పవన్ కళ్యాణ్ అనగానే ఎగేసుకుని వెళ్ళే పరిస్థితులు లేదు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే ఏమీ తెలియనప్పుడు, పవన్ కళ్యాణ్ గురించి ఏమీ తెలియనప్పుడు ఏదో వస్తే లేస్తే మనిషి కాదు, ఏదో చించేస్తాడు పొడి చేస్తాడు అనుకుంటే 10 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో చూసేశారు. ఇతడికి నిలకడ లేదు, ఇది నియంత్రణ లేదు, ఆలోచన లేదు, ఆవేశం తప్పితే ఎక్కడికక్కడ ఏదో వచ్చి ఆవేశంలో ఊగిపోయి మాట్లాడటం తప్పితే ఏమీ తెలియదు. ఏమీ చంద్రబాబు రాసిచ్చే స్క్రిప్ట్ మాట్లాడటము, చంద్రబాబుని మెప్పించడం కోసం మాట్లాడటం, ఇవాళ బీజేపీని మెప్పించడం కోసం ఈ ఆధ్యాత్మిక ఇది చేస్తాను. నువ్వు చేసేది ఆల్రెడీ పిఠాపురం ఆధ్యాత్మిక ప్లేసే, అక్కడ 3 మతాలకి ప్రముఖ స్థానాలు ఉన్నాయి. కానీ నువ్వు కొత్తగా చించేది ఏం లేదు అక్కడ. ఇది ఆధ్యాత్మిక చేస్తాను బీజేపీ కోసం. ఈ తప్పితే అతను ఏమి చేయగలడు, ఏమి చేస్తాను అనేది ప్రజల ముందు చెప్పగలగాలి. ఇంతవరకు చెప్పలేకపోతున్నాడు. నేను ఇక్కడ ఇది నా పుట్టినలుగా చేసుకుంటాను అన్న. నువ్వు పుట్టినలుగా చేసుకుంటే సరిపోదు కదా. నేను పుట్టినలుగా చేసుకుంటా వాళ్ళు మాకు ఒరిగేదేంటి అని ప్రజలు అడుగుతారు. నువ్వు చేయగలిగేది ఏంటి, ఏమి చేయగలవు నువ్వు చంద్రబాబు చెప్పందే ఏమి చేయలేవు. ఇవాళ రేపు మళ్ళీ ఇంకోటి అంటున్నాడు, ఈ మధ్య మళ్ళీ ఎంపీకి మార్చుకుంటాం, వాళ్ళు అంగీకరిస్తే. నువ్వు ఇంకా ఎంపీకి మార్చుకుంటే ఇంకా జీరోని. దీంట్లో అయినా అసెంబ్లీలో అడుగు పెట్టడానికి కానీ నాకు అవకాశం ఉండని అడగడానికి ఉంటుంది. అక్కడ ఎంపీకి అయితే నీకేం అవకాశం ఉంటుందని అడుగుతావు, నువ్వు ఏ ఓట్లేమని. సో అతను ఎన్ని వాళ్ళ సర్వేలు, వాళ్ళ ఎల్లో మీడియా సర్వేలు చేసే గగ్గోలు గోల కాకిగోల తప్పితే నిజం అక్కడ అగ్ని పరీక్షలో ఉన్నాడు. అగ్ని పరీక్షలో ఈ దెబ్బతోటి
అసెంబ్లీలోకి అడుగు పెట్టమా లేదా టోటల్గా రాజకీయాలు గుడ్ బై చెప్పి తన సినిమా ఫీల్డ్ తోటి తను పరిమితం అవటమా తేలిపోతుంది. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొదటి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ పై చేసిన కామెంట్లను ఎట్లా చూస్తారండి? అతను జగన్పై చేసే కమెంట్లు అదే అన్నా, నువ్వు జగన్పై ఏడి సావటం వల్ల కాదు నీ రాజకీయం. నువ్వు వస్తే ఏంటి? ఇప్పుడు రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చారు, ఎందుకు ప్రజలు నిరాజనాలు పట్టారు అనుకంటే ఆయన వస్తే ఏంటో చెప్పాడు. నేను వస్తే ఏం చేస్తానో చెప్పాడు. నేను వస్తే 2 రూపాయల కిలో బియ్యం అన్నాడు. నేను వస్తే ఆడపిల్లకి సమాన హక్కు ఆస్తిలో అన్నాడు. నేను వస్తే పట్వారీ మున్సబులు తీసేస్తా అన్నాడు. అలా చెప్పుకుంటూ వచ్చాడు. ప్రజలు నమ్మారు ఈయన సాహసపరుడు, ఈయన దమ్మున్నోడు, చెప్పించేస్తాడని. నువ్వు అట్లా ఏం చేస్తావు? నువ్వు చెప్తే నేను పవర్ని ఇంక జగన్ని నెక్కలతో కడ్రాయలతో పరిగెత్తిస్తాను, మోకాళ్ళ మీద కూర్చోబెడతాను, ఈ దరిద్రపు చిల్లరబాబుడుగా నేను గెలిపించాను ప్రజలు. నువ్వు ఏమి చేయగలవు? పాతాళాలకు తొక్కేస్తాను. రాజకీయాల్లో ఎన్నికల్లో పాతాళాలకు తొక్కటాలు ఇవి ఉండవు. అజ్ఞానము అర్ధజ్ఞానులు మాట్లాడే మాటలు. పాతాళాలకు తొక్కడండి. నేను ఓడిస్తాను, నేను గెలుస్తాను, నన్ను గెలిపించండి అని అడుగుతారు ఎవరైనా. ఓటర్స్ దగ్గరికి నన్ను గెలిపించండి, నన్ను గెలిపిస్తే నేను ఈ మంచి చేస్తాను, మీకు నా వల్ల మీకు ఈ ప్రయోజనం ఉంటుంది అని చెప్పాలి. అది వదిలేసి ఆధ్యాత్మికం చేస్తాను, పాతాళాన్ని తొక్కేస్తాను జగన్ని, ఈ పిచ్చి కూతలు, ఎర్రి కూతలు, ఇమ్మెచ్యూర్ అండ్ ఇర్రేషనల్ ఇన్సియర్ టాక్. అతను రాజకీయ నాయకుడిగా పనికిరాను, నేను ప్రజానాయకుడిగా పనికిరాను 1కి 10 మాటలు నిరూపించుకుంటూ పోతున్నాడు. ఓకే.